అమెరికా అధ్యక్షుడు బైడెన్కి సంబంధించినటువంటి కీలకమైనటువంటిది ఏంటంటే, అమెరికాలో అతిపెద్ద మచ్చ ఉన్నటువంటి వాడు అవుతాడేమో. అంతకుముందు అతిపెద్ద మచ్చ ఉన్నది బరాక్ ఒబామాకి. ఎందుకంటే దిగిపోయేటప్పుడు అత్యంత దారుణమైన క్రిమినల్స్ కూడా క్షమాభిక్ష పెట్టాడు. డబ్బులు తీసుకుని పెట్టాడు అంటారు, లేకపోతే పార్టీ రూట్లో పెట్టుకొచ్చారంటారు. ఇప్పుడు అతన్ని కూడా డామినేట్ చేసి బరాక్ ఒబామా టైంలో అత్యధికంగా క్షమాభిక్ష పెట్టింది 1927, అంటే దగ్గర దగ్గర 2000. అదే బైడెన్ ఏకంగా 8062 మందికి క్షమాభిక్ష పెట్టేశాడు. 8062 మందికి యావజ్జీవ కారాగార శిక్ష లాంటి వాళ్ళని కూడా వదిలేశాడు. డొనాల్డ్ ట్రంప్ కేవలం 237 మందికి పెట్టాడు. అలాగే జార్జ్ బుష్ 200 మందికే, బిల్ క్లింటన్ 459, జార్జ్ హెచ్డబ్ల్యూ బుష్ 77 మందికి మాత్రమే, రొనాల్డ్ రేగన్ 406, జిమ్మీ కార్టర్ 566, గెరాల్డ్ ఫోర్డ్ 409, రిచర్డ్ నిక్సన్ 926. ఇక్కడ ఓవరాల్గా చూస్తే క్షమాభిక్ష అన్న విశేష అధికారాలు, విచక్షణాధికారాలని అత్యంత దుర్వినియోగం లేదంటే అనైతికంగా చేసిన వ్యక్తి కింద బైడెన్ రికార్డ్ అయిపోతుంది.